పారిశుద్ధ కార్మికులు ఇవాళ ఏంటంటే రోడ్ల మీద పాపం వాళ్ళు ఏంటంటే చలిలో కూడాను ఇల్లు తిప్పులు మానేసి భార్య పిల్లల్ని భర్తని లేదా భార్య పిల్లల్ని వదిలేసి రోడ్డు మీద కూర్చొని వాళ్ళేమో వాళ్ళ న్యాయమైన కోరికల కోసం వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే కనీసం పట్టించుకునే నాదుడు లేని పరిస్థితిలో ఉంటే దాన్ని నేను మేయర్ గారిని క్వశ్చన్ చేస్తే ఆమె చెప్పిన మాట ఏంటంటే ముందు బడ్జెట్ ఆమోదించండి, తర్వాత దాని గురించి మాట్లాడదాము. అది కాదు, ఇది బర్నింగ్ ఇష్యూ. వాళ్ళకి మనం కనీసం మద్దతు తెలియజేయాలా. జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం, వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడతాం అని చెప్పడం జరిగింది. అలాగనే మరొక విషయం ఏంటంటే నేను వెంటనే అక్కడే నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ సంవత్సరం నేను సంక్రాంతి పండగ నేను నా కుటుంబంలో చేసుకోవట్లేదు. అలాగనే మరి ఇవాళ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన కరోనా టైంలో నిజానికి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగించి మన కోసం మన ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఊర్ల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అందరూ ఇళ్లలో తలుపులు వేసుకుని బెడాయించి కూర్చుంటే వీళ్ళు మాత్రమే పాపం బయట రోడ్ల మీదకి వచ్చి కష్టపడి వాళ్ళు ఏంటంటే ఈ చెత్తారం తీసేసి మనకి ఆరోగ్యం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలా. మరి చాలామంది ఏంటంటే ఆ టైంలో వాళ్ళు కూర్చోబెట్టి కింద కూర్చొని వాళ్ళకి ఏంటంటే పాద పూజ చేసి కాలు కడిగి పువ్వులు చల్లి దండం పెట్టారు. దానివల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం నాకైతే తెలియదు, కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఎప్పుడు కూడా ఈ పారిశుద్ధ కార్మికులకు ఎప్పుడు మా తాలూకా పూర్తి ఎల్లవాళ్ళను కూడా మా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది. మీ న్యాయమైన కోరికల్ని తీర్చే వరకు మేము పోరాడతాం. అలాగనే మరి ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు, వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పండి అని చెప్పడం జరిగింది. దాని మీద నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఈ విషయాలు. దీని మీద మేము ఏంటంటే పూర్తిగా కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వస్తుంది. మన దశ దిశ రెండూ మారుతాయి, మన భవిష్యత్తులు బాగుంటాయి.